Good morning, sir. My name is Adya. I'm from Geetham University. సో నేను మిమ్మల్ని ఇవాళ ఏం అడగాలనుకుంటున్నానంటే, మీరు చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం చాలామంది స్టూడెంట్స్ ఎబ్సెట్ ఎగ్జామ్ రాస్తారు విత్ ద హోప్ దట్ వెన్ దే గెట్ అ సీట్ ఇన్ అ గవర్నమెంట్ కాలేజ్ they'll be reimbursed for their fee and reduce their financial burden on their parents to achieve their dreams. అలా వాళ్ళ డ్రీమ్స్ని సాధించి వాళ్ళు ముందుకు ఎదగాలని అనుకుంటారు. కానీ గత కొన్ని ఏళ్ళుగా మనం ఏం చూస్తున్నామంటే ఫీ రియంబర్స్మెంట్ సరిగ్గా జరగట్లేదు స్టూడెంట్స్కి. మీరు నిలబడ్డారు కదా సార్, పేదలకి ఫీ రియంబర్స్మెంటే వాళ్ళ బ్రతుకులకి అర్థమని. సో మీరు యాజ్ అ హైయర్ అథారిటీ వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలుగుతారు? నేను ఒక 2 days బ్యాక్ ఒక ఆర్టికల్ రాసిన, చూడండి, ఎప్పుడన్నా జ్యోతి పేపర్లో వచ్చింది ఫీ రియంబర్స్మెంట్ గురించి. రెండోది ఫీ రియంబర్స్మెంట్ గురించి ఒక స్టేట్మెంట్స్ కూడా చాలాసార్లు ఉన్నాయి. ఇవాళ ఒకనాడు చదువు అంటే గవర్నమెంట్ స్కూల్లే, ప్రైవేట్ స్కూల్ చాలా తక్కువ, ఎక్కడో లిటిల్ ఫ్లవర్ లేకపోతే కేశవ మెమోరియల్ హై స్కూల్, నూపతుంగ స్కూల్ ఇట్లా ఉండేది హైదరాబాద్లో. గ్రామీణ ప్రాంతాలు మొత్తంగా కూడా గవర్నమెంట్ స్కూల్సే ఉండేది. ఎప్పుడైతే ఈ ప్రైవేట్ కాలేజీల సిస్టమ్ వచ్చిందో, క్యాపిటైజేషన్ ఫీ సిస్టమ్ వచ్చిందో, ఈ ప్రైవేట్ కాలేజీలలో క్వాలిటీ ఉందనేటువంటి భావన ఉంది. కాబట్టి ఈ క్వాలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్లో కూడా పేద పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పి, నిజంగా చదువు అందించాల్సింది వాళ్ళకే అని చెప్పి అప్పుడు వచ్చిందే ఈ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఆ ఫీ రియంబర్స్మెంట్ 4 సంవత్సరాలుగా ఇవ్వకుండా ఆ పేద పిల్లల గోసైతే పుచ్చుకుంటారో, ఇది సాడ్ పార్ట్. దిస్ ఇస్ సాడ్ పార్ట్. అసలు ఇది యజమాన్యానికి సంబంధించిన అంశం కాదు. ఈ ఫీ రియంబర్స్మెంట్ ఏ పేదవాళ్ళైతే గవర్నమెంట్ ఫీజు కడుతుందని చెప్పి కాలేజ్ జాయిన్ చేసిండ్రు, ఇవాళ ఇవ్వకపోతే అర్ధాంతరంగా కూరగాయలు అమ్ముకునే తల్లి ఎక్కడ డబ్బులు తెస్తుంది, ఆటో నడుపుకునే తండ్రి ఎక్కడ డబ్బులు తెస్తాడు, వ్యవసాయం చేసుకునేటువంటి రైతు ఎక్కడి డబ్బులు తెస్తాడు. అందుకని సాడ్ పార్ట్. అంటే ఏ గొప్ప ఆశయంతో అయితే ఇది జరిగిందో దీన్ని ఇవాళ నెగ్లెక్ట్ చేయడం అనేది సహించరాంది, క్షమించరాంది. ఇది తప్పకుండా దీని మీద కొట్లాడతాం మేము. కానీ రాబోయే కాలంలో మాలాంటి వాళ్ళం కనుక చేయగలిగే పొజిషన్ ఉంటే 100% ఈ ఫీ రియంబర్స్మెంట్ పర్ఫెక్ట్గా అమలు చేసే ప్రయత్నం చేస్తాం.